హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ రెకనింగ్ మూవీ చూసొచ్చాను. సో మూవీలో కొన్ని మిస్ అయినా గానీ నాకు మూవీ బాగా నచ్చింది. మెయిన్లీ లాస్ట్ 10-20 మినిట్స్ లో వాళ్ళు క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ వాజ్ బ్రిలియంట్. లైక్ అసలు ఆ ఏజ్ లో టామ్ క్రూజ్ అలాంటి స్టంట్లు చేయడం అనేది ఇట్స్ అ క్రేజీ థింగ్. అండ్ ఆ మొత్తాన్ని క్రేజీగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ దానికి ప్యారలల్ ఇంకో స్టోరీ లైన్ యాడ్ చేసి రెండింటిని కలిపి అసలు తర్వాత ఏం జరిగిద్ది అనే లెవెల్లో ఒక విపరీతమైన టెన్షన్ క్రియేట్ చేశారు. సో ఆ నేల్ బైటింగ్ క్లైమాక్స్ నాకు నచ్చింది. ప్లస్ లాస్ట్ లో వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ మెయిన్లీ ఎమోషన్స్ వర్ ఆన్ పాయింట్. అంటే వాళ్ళు నాస్టాల్జియాని కరెక్ట్ గా ఇచ్చేశారు. సో వీటన్నిటి మూలాన నాకు ఆ లాస్ట్ పోర్షన్ బాగా నచ్చింది. అండ్ దట్స్ వై ఫర్ మీ ఈ మూవీ పర్లేదు అనే లెవెల్ నుంచి నచ్చింది అనే లెవెల్ కి వెళ్ళింది. ఇన్ఫాక్ట్ దాన్ని సపోర్ట్ చేస్తా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ ఈ మూవీ స్టోరీ బాగుంటది. సో యా కమింగ్ టు స్టోరీ, కరెక్ట్ గా ప్రీవియస్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ చేశారో కరెక్ట్ గా అక్కడ నుంచే ఈ మూవీ స్టోరీ కంటిన్యూ చేశారు. లైక్ ఇప్పుడు ఇతని దగ్గర కీ ఉంది, దాంతో తను ఏం చేస్తాడని. సో ప్రీవియస్ పార్ట్ లాగానే ఈ పార్ట్ లో కూడా ఎంటిటీ చుట్టూ ఒక మంచి స్టోరీ రాశారు. ఇన్ఫాక్ట్ అసలు ప్రీవియస్ మూవీ వచ్చినప్పుడు ఏ అంత రిలవెంట్ టాపిక్ కాదు, బట్ జస్ట్ ఒక 2 years తర్వాత ఇట్ ఆల్ చేంజ్ అండ్ ఇట్ బికేమ్ ఎ రిలేటబుల్ టాపిక్. సో ఈ మొత్తాన్ని ఒక మంచి ఇంట్రెస్టింగ్ టేక్ లో చూపించారు. సో దెన్ కమింగ్ టు స్క్రీన్ ప్లే, ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళనీయకుండా ఏదైనా ఆపిందా అంటే అది డెఫినెట్లీ స్క్రీన్ ప్లే. బికాస్ ఈ మూవీ స్క్రీన్ ప్లే ఈ స్టోరీకి తగ్గట్టు కొంచెం డిఫరెంట్ గా రాశారు. అంటే మెయిన్లీ చాలా వరకు మూవీలో డైలాగ్స్ ఆర్ స్టోరీ ఎక్కువ ఉంటది. సో ఈ డైలాగ్స్ ఆర్ స్టోరీ చెప్పడం అనేది నేనైతే ఎంజాయ్ చేస్తాను. బికాస్ యాక్షన్ మూవీస్ లో డ్రామాకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తే నాకు నచ్చిద్ది. బట్ స్టిల్ కొంతమందికి ఇదో కంప్లైంట్ అవ్వచ్చు దట్ ఈ పార్ట్స్ లో మూవీ స్లో అయిపోయిందని. సో అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ద మెయిన్ ప్రాబ్లం వాస్ ఈ ఫ్రాంచైజ్ మెయిన్ యూఎస్పీ, దట్ ఈస్ యాక్షన్ ని ఈ మూవీలో చాలా తక్కువ చూపించారు. అంటే ప్రీవియస్ పార్ట్ తీసుకోండి, దాని రన్ టైం కూడా ఆల్మోస్ట్ 3 hours ఉంటది. అండ్ అక్కడ కూడా ఏ చుట్టూనే స్టోరీ రాసుకున్నారు. బట్ స్టిల్ ఫర్ ఎవ్రీ 15 to 20 minutes ఒక మంచి యాక్షన్ సీన్ చూపించారు. లైక్ ఎయిర్పోర్ట్, కార్ చేస్, పార్టీ, బైక్ సీన్ అండ్ ట్రైన్, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఈ మూవీని ఆ లెవెల్లో యాక్షన్ వైస్ ప్యాక్ చేయలేదు. సో అందుకే స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కానీ యాక్షన్ తగ్గింది అనే ఫీలింగ్ కలిగిద్ది. సో అందుకే కంప్లీట్ యాక్షన్ మైండ్ సెట్ తో వెళ్తే ఖచ్చితంగా మూవీ కొన్ని చోట్ల స్లో అనిపించింది. కానీ మరి అలా అని అసలు ఏం లేదని కాదు. ఉన్న కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బ్రిలియంట్ గా తీశారు. మీరు ఇందాక చెప్పినట్టే విపరీతమైన టెన్షన్ క్రియేట్ చేస్తారు. లైక్ అసలు తర్వాత ఏం జరిగిద్దని. అండ్ దానికి తగ్గట్టు వాటిలో టామ్ క్రూజ్ అద్దరు కొడతాడు. లైక్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బికాస్ ఆ ఏజ్ లో అలాంటి స్టంట్లు ఎవరూ చేయలేరు. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ స్టంట్స్, యాక్టింగ్ వైస్ కూడా ఈ మూవీలో చాలా బాగా చేశాడు. పైగా ఈ మూవీలో తన క్యారెక్టర్ ను కూడా ఒక మంచి నాస్టాల్జియా ఫీల్ తో రాశారు. సో దాని మూలన మనం తనతో ఒక ఎమోషనల్ లెవెల్లో కూడా కనెక్ట్ అవుతాము. సో డెఫినెట్లీ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్ నాకు ఆ క్లైమాక్స్ నచ్చడానికి. అండ్ ఈ మూవీలో ఇంకో బెస్ట్ థింగ్ ఈస్ ఫ్రమ్ బెంజీ టు గ్రేస్ ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అండ్ అలాగే అక్కడ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ సినిమాటోగ్రఫీ వాస్ టాప్ నాచ్. అండ్ ఆ మ్యూజిక్ అయితే ఇట్స్ ఐకానిక్. సో ఓవరాల్ మూవీ కొంచెం యాక్షన్ తో కాంప్రమైజ్ అయ్యింది. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లో యాక్షన్ హైలైట్, బట్ స్టిల్ సో అందుకే యాక్షన్ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకుని వెళ్తే బాగా నచ్చొచ్చు. బికాస్ మూవీలో మిగతా ఆస్పెక్ట్స్ ఆర్ పర్ఫెక్ట్. సో మీరు కనుక యాక్షన్ మీద కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఇట్స్ అ గుడ్ వాచ్. ఇన్ఫాక్ట్ మిషన్ ఇంపాసిబుల్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయమంటాను. సో ఓవరాల్ దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ మూవీ. సో మీకు కనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.